బాక్స్ లో ఏముందో అని ఎక్సైటెడ్ గా ఓపెన్ చేసి వాళ్ళు టనల్ నుంచి తీసుకొచ్చిన వేడైన ఎగ్ ని చూస్తాడు. మనుషులందరి థాట్ ప్రాసెస్ ఒక్కటే అనుకుంటా. హీరో కూడా ఈ గుడ్డుని చూడగానే దీన్ని పిచ్చ డబ్బుగా ముచ్చని జాక్పాట్ కొట్టినట్టు పిచ్చోడ్లా నవ్వుకుంటూ పోయిందని తెలిసి వాళ్ళు తిరిగొచ్చేలోగా చెక్కిద్దామని ఆ ఎగ్గున్న బాక్స్ ని తన బండిలో వేసుకుని తన కొడుకుతో పాటు అక్కడి నుంచి బయలుదేరతాడు. ముందు వీడు నేను రిచ్చో రిచ్చని పగటి కలలు కంటూ ఉంటే వెనక మన బేబీ సన్ కి మాత్రం ఈ గుడ్డు చాలా తేడా కొడుతుంది. దానిపై చెవులు పెట్టి తుళ్ళిపడి నాన్న ఇందులో ఏదో కదులుతుందని అంటే అంత పాత గుడ్డు దానిలో ఏముంటుందిరా బుల్లబ్బాయ్, అస్సలు భయపడకు, రేపే దీన్ని తీసుకువెళ్లి అమ్మేద్దామని హీరో పెద్దగా పట్టించుకోడు. మన హీరో హీచి తన ఇంట్లోనే ఒక జంక్యార్డ్ నడుపుతున్నాడు. ఈ తండ్రి కొడుకులు హ్యాపీగా డ్రైవ్ చేసుకుంటూ వచ్చి వాళ్ళింటి ముందే ఒక కార్ ఆగుండడం చూసి అలా ఆఫ్ అయిపోతారు. అసలొచ్చిందెవరబ్బా అని మనం ఆలోచిస్తున్న గ్యాప్ లో హీరో హీచి వెంటనే తన చేతికున్న వెడ్డింగ్ రింగ్ తీసేసి కొడుకుతో పాటు ఇంట్లోకి వెళ్తాడు. లోపల ఒక అందమైన లేడీ ఇంకెవరో కాదు, ఈ సినిమా హీరోయిన్ మన హీరో ఎక్స్ వైఫ్. తన